ఈరోజు మనం ఒక సైలెంట్ కిల్లర్ గురించి మాట్లాడుకుందాం. ఇది క్యాన్సర్ కంటే ప్రమాదకరమైనది. ఇది మనిషి బయట నుండి చంపదు, లోపల నుండి కాల్చేస్తుంది. మీ ఫ్రెండ్స్కి ప్రమోషన్ వచ్చిందని తెలియగానే కంగ్రాట్స్ అని చెప్తాం, కానీ మనసులో ఎక్కడో చిన్న బాధ. మీ కొలీగ్ కొత్త కారు కొన్నాడు అని ఇన్స్టాగ్రామ్లో చూడగానే వీడికి అంత సీన్ ఉందా అని ఒక చిన్న ఈర్ష్య ఉంటుంది. కొంతమందికి రాత్రి అయితే నిద్ర పట్టదు. వాడు నాకంటే తక్కువ టాలెంట్ ఉన్నవాడు, వాడికి ఎందుకు సక్సెస్ వచ్చింది, నేనెందుకు ఇక్కడే ఉన్నాను, ఈ ఆలోచనలు మీ బుర్రను తినేస్తుంటాయి. ఫ్రెండ్స్, దీన్నే దుర్యోధన సిండ్రోమ్ అంటారు. ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యం అంతా మీ దగ్గర ఉన్న పక్కవాడి దగ్గర ఉన్న చిన్న వస్తువుని చూసి ఆడవడం. దీన్నే అసూయ అంటారు. అసూయ అంటే జలసి. అసలు ఈ జలసి ఎందుకు వస్తుంది? దీనివల్ల మనం ఏం కోల్పోతున్నాం? మహాభారతంలో దుర్యోధనుడి కథ ద్వారా ఈరోజు మన మైండ్ సెట్ ఎలా ఉండకూడదో చెక్ చేసుకుందాం. మహాభారతంలో ఒక ఫేమస్ ఎపిసోడ్ ఉంది. అదే రాజాసూయ యాగం. పాండవులు ఇంద్రప్రస్థానంలో యాగం చేస్తుంటారు. అది చూడ్డానికి దుర్యోధనుడు వెళ్ళాడు. ఇంద్రప్రస్థం ఎంత అద్భుతంగా ఉందంటే నేలను చూస్తే నీళ్ళలాగా, నీళ్ళను చూస్తే నేలలాగా ఉంటుంది. అక్కడ దుర్యోధనుడు కన్ఫ్యూజ్ అయ్యి నీళ్ళు ఉన్న చోట నేల అనుకొని అడుగు వేస్తాడు, నీళ్ళల్లో పడతాడు. అది చూసి ద్రౌపది, భీముడు నవ్వారు. సరే, అవమానం జరిగింది. కానీ అసలు కథ హస్తినాపురం తిరిగి వచ్చాక మొదలవుతుంది. దుర్యోధనుడు తన బెడ్రూమ్లో ఉంటాడు. పట్టుపరుపులు ఉన్నాయి, ఏసీ కంటే చల్లని గాలి ఉంది, దాసీలు సేవ చేస్తుంటారు. కానీ దుర్యోధనుడికి నిద్ర పట్టదు. అతను తన తండ్రి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడో తెలుసా? నాన్న, నేను బతకలేను, నేను చచ్చిపోతా. ధృతరాష్ట్రుడు అది విని షాక్ అవుతాడు. ఎందుకు నాన్న, నీకు ఏం తక్కువైంది? నువ్వు యువరాజువి, 11 అక్షోహిణీల సైన్యం ఉంది, భోగం ఉంది, ఎందుకు ఏడుస్తున్నావు అని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు ఒక మాట అంటాడు. నాన్న, పాండవుల వైభవం చూశాక నా ఐశ్వర్యం నాకు భిక్షంలాగా అనిపిస్తుంది అంటాడు. వాళ్ళ గ్రోత్ చూస్తుంటే నేను ప్రతి క్షణం కుళ్ళిపోతున్నా అని అంటాడు. నాకు నిద్ర రావడం లేదు, నన్ను అగ్ని కాల్చేస్తుంది అన్నట్టు మాట్లాడతాడు. చూడండి ఫ్రెండ్స్, దుర్యోధనుడికి ప్రాబ్లం లేదు, అతని ప్రాబ్లం పక్కవాడి సక్సెస్. తన ప్లేట్లో ఉన్న బిర్యానీ కన్నా కూడా పక్కవాడి ప్లేట్లో ఉన్న స్వీట్ని చూసి ఏడుస్తున్నాడు. ఇదే అసూయ. నీ సంతోషం నీ గెలుపులో ఉండాలి, పక్కవాడి ఓటంలో కాదు. ఎప్పుడైతే పక్కవాడి ఓటం కోసం ఎదురు చూస్తావో అప్పుడే నువ్వు మానసిక రోగివి అయిపోతావు. సైకాలజీ ప్రకారం దీన్ని జీరో సమ్ బయాస్ అంటారు. అంటే మనం ఏమనుకుంటామంటే సక్సెస్ అనేది ఒక కేక్ ముక్క లాంటిది. వాడు ఎక్కువ తినేస్తున్నాడు, సో నాకు తక్కువ మిగులుతుందని. ఇది ఒక అబద్ధం. సక్సెస్ అనేది కేక్ కాదు, సక్సెస్ అనేది లైట్ లాంటిది. ఒక దీపంతో ఇంకొక దీపం వెలిగిస్తే మొదటి దీపంలో వెలుగు తగ్గదు, 2 దీపాలు కలిసి ఇంకా ఎక్కువ వెలుగునిస్తాయి. కానీ దుర్యోధనుడి మైండ్ సెట్ స్కేర్సిటీ మైండ్ సెట్. యుధిష్ఠిరుడి దగ్గర ఉంది అంటే అది నా దగ్గర నుండి దొంగలించిందే అని ఫీల్ అవుతాడనమాట. నా కొలిక్కి ప్రమోషన్ వచ్చిందంటే అది నా దగ్గర నుంచి లాక్కున్నట్టే అని ఫీల్ అవ్వడం. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ కంపేర్ చేసుకుంటూ ఉంటారు. వాడు నాకంటే లేట్గా జాయిన్ అయ్యాడు కానీ కారు కొన్నాడు, ఆమె నాకంటే తక్కువ చదువుకుంది కానీ బిజినెస్ పెట్టింది. దుర్యోధనుడు కూడా అంతే. అర్జునుడు విలువిద్య చూసి ఇన్స్పైర్ అవ్వలేదు, జలసీ ఫీల్ అయ్యాడు. రిజల్ట్ ఏమైంది? స్వయంగా నాశనం అయిపోయాడు. అసూయ అంటే మనం విషం తాగి అవతలవాడు చావాలి అని కోరుకోవడం లాంటిది. ఇప్పుడు మహాభారతం నుండి మన ఆఫీస్కి, మన కాలేజ్కి వద్దాం. ఈరోజు మనం అంతా డిజిటల్ దుర్యోధనలం. మీ ఫోన్ తీయండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. మీరు ఇంట్లో పప్పన్నం తింటూ ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ గోవా ట్రిప్పుల ఫోటోలు చూస్తారు. వెంటనే కొంచెం మూడ్ ఆఫ్ అవుతారు. నా లైఫ్ ఎంత బోరింగ్గా ఉంది, వాడు చూడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో అని ఆలోచించడం మొదలెడతారు. లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి. ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ మై న్యూ జాబ్ ఎట్ గూగుల్ అని ఒక పోస్ట్ కనిపిస్తుంది. వెంటనే మీ జాబ్ మీకు చిన్నగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా అనేది అబద్ధాల మార్కెట్. అక్కడ ఎవరు కష్టాలు వాళ్ళు పెట్టరు, కేవలం వాళ్ళు హైలైట్ అయింది మాత్రమే పెడతారు. మీరు బిహైండ్ ద సీన్స్ని వాళ్ళ మూవీ ట్రైలర్తో కంపేర్ చేసుకోకండి. ఆఫీస్లో మీ పక్కన కూర్చునే కొలీగ్కి అప్రైజ్ ఎక్కువ రావచ్చు. క్లాస్ రూమ్లో సార్ మీకన్నా మీ ఫ్రెండ్ని ఎక్కువ పొగడచ్చు. అది చూసి నువ్వు వర్క్ ఆపేయడం, లేదా వాడి మీద గాసిప్ స్టార్ట్ చేయడం, లేదా వాళ్ళని చూసి చిన్నగా జలసీ ఫీల్ అవ్వడం, ఇవన్నీ మనం దుర్యోధనుడిలా మారుతున్నాం అనడానికి చిన్నగా సిగ్నల్స్ వస్తుండడం అన్నమాట. గాసిప్ చేయడం, వెనక మాట్లాడడం, వాళ్ళ సక్సెస్ని లక్కని కొట్టేయడం, ఇవన్నీ వీక్నెస్కి సింబల్స్. పక్కింట్లో దీపం మారిపోతే నీ ఇంట్లో వెలుగు పెరగదు. నీ కంటిలో ఉన్న అసూయ అనే పొగ తగ్గితే తప్ప నీకు దారి కనబడదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ అసూయ నుండి మనం ఎలా బయటపడాలి? ఇండియన్ ఫిలాసఫీలో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. దాన్ని ముదిత అంటారు. ముదిత అంటే ఇతరుల ఆనందంలో మన ఆనందాన్ని వెతుక్కోవడం. ఇది చెప్పడానికి ఈజీగా ఉంటుంది కానీ చేయడానికి చాలా కష్టం. నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్స్కి సక్సెస్ వచ్చినప్పుడు జస్ట్ ఫేక్గా కాంగ్రెస్ చెప్పకండి.
ఒక 10 సెకండ్లు ఆగండి. వాడు ఎంత కష్టపడ్డాడో గుర్తు తెచ్చుకోండి. మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీరు ఎప్పుడైతే ఎదుటివారి సక్సెస్ని సెలబ్రేట్ చేస్తారో మీ బ్రెయిన్లో పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. యూనివర్స్కి మీరు సిగ్నల్ ఇస్తున్నారు, నాకు సక్సెస్ అంటే ఇష్టమని. అప్పుడు సక్సెస్ మీ దగ్గరకు కూడా తప్పకుండా వస్తుంది. దుర్యోధనుడు ఎప్పుడూ పాండవులను చూసి ఏడ్చేవాడు, అందుకే ఓడిపోయాడు. అర్జునుడు కృష్ణుడి గొప్పతనం చూసి ఆనందించేవాడు, అందుకే గెలిచాడు. వాడికే ఎందుకు వచ్చింది అని అడగడం ఆపండి. వాడి నుండి నేను ఏం నేర్చుకోవాలి అని అడగడం మొదలు పెట్టండి. ఫ్రెండ్స్, ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్ చూసారా? రన్నర్స్ అందరూ వాళ్ళ లేన్లో పరిగెడతారు. ఎవరైనా పక్కవాడి లేన్లోకి చూసి పరిగెడితే ఏమవుతుంది? స్లో అయిపోతారు లేదా కింద పడతారు. మీ లైఫ్ కూడా ఒక రేస్. కానీ ఇక్కడ కాంపిటీటర్ ఎవరో తెలుసా? మీ గతం. మీ కాంపిటీషన్ని పక్కవాడితో కాదు, నిన్న నువ్వు ఎలా ఉన్నావు, ఈరోజు ఎలా ఉన్నావు అంతే. దుర్యోధనుడిలాగా నిద్రలేని రాత్రులు గడపకండి. పక్కవాడి సక్సెస్ని చూసి కుళ్ళుకోకండి. మీ తోటలో పువ్వులు పూయాలంటే పక్కవాడి తోటలో చెట్లు నరకాల్సిన అవసరం లేదు. మీరు నీరు పోయండి, మీ పని మీరు చేయండి. ఇతరుల కోసం సంతోషించండి, మీకోసం కష్టపడండి. రాజులాగా ప్రశాంతంగా నిద్రపోండి. ఫ్రెండ్స్, చివరిగా ఒక చిన్న మాట. జలసీ అనేది మానవ సహజం, కానీ దాన్ని మనం అధిగమిస్తేనే సక్సెస్కి చేరువవుతాం. ఫ్రెండ్స్, ఎదుటి వాళ్ళు డబ్బుని దొరల సంపాదించిన, దొంగతనం చేసిన, నిజాయితీగా పైకొచ్చిన, అడ్డదారులు తొక్కిన, మీరు మాత్రం నిజాయితీగా ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి. కష్టపడి సంపాదించే ప్రతి విజయం వెనుక, సంపాదన వెనుక భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎంతమంది జలసీ లేకుండా పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నారు? మీరు పాజిటివ్ పర్సన్ అయితే బీ పాజిటివ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.